సరే సరే అనుకున్నాము. కానీ వాళ్ళు ఎక్కువ మంది మళ్ళీ మనకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో అసలుకే మోసం వస్తుందని భయం కొద్ది ఏంటంటే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత బతునాడుకుందాం, ఆ తర్వాత స్వామి వస్తారు. అది వేరే విషయం. మీ పద్ధతిని బట్టి ఆయన ఉండే విధానం ఉంటుంది. కాసేపు ఉండాలనుకుంటాడు, అమౌంట్ లేచి పరిగెత్తాడు అనుకుంటాడు. అది మీ చేతుల్లో ఉంది. చెప్పాక 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఆయన కోసం. మనకు ఉన్నది పావుగంట, ఆ పావుగంటని కూడా మనం సద్వినియోగం చేసుకుంటే ఇంకొకసారి భవిష్యత్తులో ఇంకొక గంట ఒక పూట ప్రోగ్రాం జరుగుతుందని చెప్పలేదు. దయచేసి అందరూ ఫోన్లో కొంచెం సైలెంట్లో పెట్టుకోండి, తప్పులేదు. కానీ మౌనంగా చక్కగా నామని చెప్తూ ఉంటుంది. ఏం చేస్తుంది ఎగబట్టం మాత్రం ఏ పరిస్థితుల్లో చేయదు. ఈ పోరాటం వాళ్ళు చేసి
పక్కన స్వామి అయ్యా ఇంకా అందరూ ఆగిపోండి, ఇక్కడ అందరూ ఆగిపోండి. దారి క్లియర్ చేయండి. ఫస్ట్ దారిలో ఎవరి నుంచి వద్దు, దారి క్లియర్ చేయండి. జై గురుదత్త. ఎవరు వెళ్ళకండి దయచేసి, అందరూ ఆగిపోవాలి. ఊర్లలో అప్పాజీ స్థాపన చేశారు ఈ అవతారం. ఆ ఊరి పేర్లు ఇక్కడ ఏమంటారు? కూర్చోండి. స్వాగతం మీరు చెప్తారా? స్వామి సిద్ధమంగళ స్తోత్రం పిలిపించింది గురుగారు. స్వాగతం చెప్పండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం,
స్వాగతమయ్యా శ్రీ గురుదత్త స్వాగతమయ్యా శ్రీ గురుదత్త స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వామీజీ వారికి శ్రీ గురుదత్త సాయిరామ్ జై గురుదత్త స్వామి. మనం 25 సంవత్సరాల సుదీర్ఘ మనం చూసే చూపులు చకోర పక్షాలు చూసే చూపులకి ఈ రోజు మనకి దత్త అప్పాజీ స్వామి మన కనుల ముందు ఉన్నారు. మీరందరూ కూడా ఎంతో 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 జన్మ ధన్యమైంది. మరి స్వామివారు ఈరోజు ఇచ్చేశారు కాబట్టి స్వామివారి మాటలుగా ఈరోజు మన గురువు గారు నారాయణ స్వామి గారు మాట్లాడతారు. సాయిరామ్. మా కోరిక మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అవధూత దత్తపీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదపద్మం మా భక్తులందరి తరపున శతకోటి పాదాభివందనాలు. మీ ఆశీస్సులు ఎల్లవేళలా మా పట్ల ఉండాలని చెప్పి స్వామి 25 సంవత్సరాల క్రితం పాదుకులు ఇచ్చి స్వామి ఒకసారి అక్కడికి రావాలి స్వామి అన్నప్పుడు నేను వచ్చేది ఎంతైనా అక్కడే ఉన్నాను కోరించి నేను ఎప్పుడైనా స్వామి దగ్గరికి పోవాలి నాకు భయం. నేను అక్కడ ఉన్నానంటే నువ్వు లేదని గోల్ చేస్తా ఉన్నాను అని అంటారని భయం కొద్ది ఇలా నేను చిన్నగా పొరమాచి మాట ఇచ్చింది స్వామి నాకు కానీ మీకు కాదు కదా మీరు పోయి అడగండి అని చెప్పి నేను కొంచెం స్వార్థంగా ప్రవర్తించాను. స్వామి దయచేసి క్షమించగలిగారు. నాటికి ఆ కోరిక ఫలించింది. స్వామి మా మనవి ఏంటంటే రావాలనేది మా అందరి తరఫున మా ప్రార్థన మా అదృష్టం. స్వామి అనుగ్రహము. జై గురుదత్త. జై గురుదత్త. అప్పటి ఈ అవధంబర్ వృక్షం కింద 1,00,000 వ్రతాలు చేస్తుంటాం. ఇక్కడ అనగాస్తు వ్రతాలు ప్రతి దత్త జయంతికి ఇక్కడ 300 నుంచి 500 మంది దత్త దీక్ష తీసుకుంటారు. అప్పటి అవధంబర్ దీక్ష. అలాగే ప్రతి గురువారం 500 మందికి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మన ఆశ్రమంలో గుంటూరు ఆశ్రమంలో ఏదైనా చిత్తమంగళ స్తోత్రానికి కానీ ఇక్కడి నుంచి ప్రతి సంకష్టార గణపతి వ్రతానికి 6 వ్యాన్లు వేసుకొని ఇక్కడి నుంచి రాత్రి పూట ఇక్కడ మహిళా భక్తులు మన ఆశ్రమానికి వస్తారు. అప్పాజీ ప్రతి నెల సంకష్టార గణపతి వ్రతానికి వస్తున్నారు. అప్పాజీ అన్న అప్పాజీ ఆశ్రమం అన్న. ఇప్పుడు పూజ గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని చెప్పండి. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర బాల పిశాచ జ్ఞానసాగర. దిగంబరుడైనటువంటి బాలుడైనటువంటి జ్ఞానసాగరుడైన యోగి వల్లభుడైనటువంటి ఆ దత్తుడు మొదటి అవతారమని మనందరికీ తెలుసు. అటువంటి దత్తుడు ఈ ప్రపంచంలో మనుషులు దారి తప్పినప్పుడు ఆ అవతారాలు ఆ సందర్భానుసారుగా అక్కడక్కడక్కడక్కడ అవతారాలు మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ మళ్ళీ మళ్ళీ తన జనాన్ని తన పిల్లల్ని అంతా ఆయన పిల్లలే కదా మీరందరూ కూడా మిమ్మల్ని అంతా ఒక దారిలో పెట్టుకొని మళ్ళీ తన యొక్క పడవలో తన యొక్క దేశానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. అటువంటి స్వామి 33 అవతారాలు కాదు, ఎన్నో వేల అవతారాలు చెప్పచ్చు. దాంట్లో కొన్ని మాత్రమే గుర్తించబడ్డాయి. దాంట్లో అత్యంత మొట్టమొదటి అవతారం
త్రిమూర్తి రూపుడు అయినటువంటి దత్తావతారం. ఆ త్రిమూర్తి రూపమైనటువంటి దత్తావతారం మునీశ్వరుడు అని అంటారు. అంటే ఎక్కడంటే అక్కడ, ఎట్లంటే అట్లా కనపడుతూ జనాన్ని రక్షిస్తూ, మనమంతా ఆర్తార్థ బాధలు కదా మనందరూ కూడా కామక్రోధాలతో బాగా హర్షవర్గాలతో నిండినటువంటి వాళ్ళు మనం. శరీరమే మనకి మోక్షము అనేటువంటి వాళ్ళు. శరీరమే బాగుండాల, శరీరంతోనే మనకు ఆనందము అనేటువంటి ప్రజలు మన జనం. శరీరాన్ని వదిలి నిజమైనటువంటి ఆత్మ ఏది అనేది, ఆత్మకి ఏ విధమైన దుఃఖం లేదు, ఏ విధమైన సుఖం లేదు అనేది తెలియటానికోసమే స్వామి అనేక జ్ఞాన రూపాలుగా వచ్చాడు. ఒకటి కోరికలు తీర్చడానికి అనుకున్నారు మనం. ఏమిటి కోరికలు అంటే శరీరానికి సంబంధించిన కోరికలు అంతే. అది కోరి 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 ఏమవుతున్నాం మనం? మన డిపాజిట్ అంతా పోతాము. బ్యాంకులో డిపాజిట్ పెడితే ఏమవుతుంది? మీరు వెళ్ళి తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది. లాస్ట్ వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమంటాడు, లేదు నీ డిపాజిట్ అంతా అయిపోయింది. ఏం చేస్తావు? మనం పెట్టలేదు, నువ్వు పెట్టింది నీకు చేర్చి ఇస్తారు, వడ్డీ సమేత ఇస్తారు వాళ్ళు. కొంచెం ఎక్కువ పెడితే ఎక్కువ వడ్డీ సమేత ఇస్తూ ఉంటారు. అసలు అట్లే వదిలేసి వడ్డీ మాత్రం తీసుకునే బుద్ధిమంతులు కూడా ఉన్నారు ప్రపంచంలో. కొంతమంది వడ్డీ సమేతంగా మొత్తం అసలు తీసుకొని ఇంకా కాస్త ఏమైనా ఇస్తావా అనేవాళ్ళు ఉన్నారు. వడ్డీ కట్టుకోకుండా శరీరాన్ని తరలించుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా ప్రపంచం. దానికి అదే మాదిరిగా మన పుణ్య పాపాలు కూడా బ్యాంకులాగా ఆ సద్గురువు దగ్గర పాప పుణ్యాలు అనేటువంటి వడ్డీలు మనం పెట్టినప్పుడు, మంచిగా పెట్టినప్పుడు మనం వెళ్ళి తీసుకుంటూ ఉంటాం. మనం చెడ్డది పెడితే చెడ్డదే వస్తూ ఉంటుంది. మనమంతా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే, బస్సులో ప్రయాణం చేయాలంటే కొన్ని పదార్థాలు, రెండు చీరలు, కొంచెం డబ్బులు ఇవన్నీ పెట్టుకొని పోతాం సంచులు. మేము ఒక రాత్రి ఉండాలా అంటే ఉండదు. కొన్ని డబ్బులు కూడా తెలిసిన వాళ్ళు, కొంచెం డబ్బు ఉండేవాళ్ళు కొంచెం హోటల్ గిట్టలు బుక్ చేసుకొని పెడతాం. ఇంత చిన్న ఊరికే ఇంత సరుకులు, ఇంత సామాను, ఇంత టికెట్, ఇంత బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ కావాలి. మరి తిరిగి రానిటువంటి ఊరికి వెళ్ళాలంటే ఎన్ని తీసుకువెళ్ళాలి మనం? జ్ఞాపకం పెట్టుకోవాలి. రండికి సామాన్లు తీసుకోవాలి, రండికి పుణ్యాన్ని తీసుకువెళ్ళాలి, రండికి భాగ్యాన్ని తీసుకువెళ్ళాలి, రండికి జ్ఞానాన్ని తీసుకువెళ్ళాలి. తిరిగి రాకపోకుండా ఉండాలా అంటే దబక్కని తిరిగి వచ్చేటట్టయితే ఏమి తీసుకురావాలి? మళ్ళీ వాపసు వచ్చేస్తాం. నేను అనుభవించడానికి మనం అనుభవించదు. కోరికలు కోరుకున్నాం కదా మాటిమాటికి. ఆ కోరికలు కోరుకున్న వాళ్ళు ఏమవుతుందంటే మరుసటి రోజు మర్చిపోతాం, మళ్ళీ కొత్త కోరిక కొడుకో. అది దేవుడు మనకు కోరిందంతా ఖండితం ఇస్తాడు, తక్షణం ఇవ్వడు, నిదానంగా ఇస్తాడు. మనం కోరికలు ఎన్ని కోరుకున్నామంటే 10 జన్మలకు అయ్యేంత కోరికలు కోరుకున్నాం. అంటే నువ్వు 10 జన్మల్లో నోరు మూసుకునే తెలిసిందే. ఏది మనిషి జన్మ అనుకోకండి, ఏ కుక్కో ఏ పందో అన్ని ఏ రూపాలతో ఎత్తాల్సి వస్తుందో తెలియదు. ఆ కోరికలంతా అనుభవించడానికి. కోరిక ఏ జీవంతోనే అనుభవించవచ్చు కదా, ఎట్లయినా అనుభవించు. ఇప్పుడు కుక్క, దానికి ఏమంటే ఒక మంచి సహకార్యంలో పెంచుకుంటారు కదా. సో అట్లా కుక్క, గుర్రము, కోడి ఇవన్నీ కూడా అంతే. అంటే కోరికలు కోరిన కొద్దీ మనకు జన్మలు ఎక్కువ పోతాయి. నాకు జన్మే వద్దు, మోక్షం కావాలి, మోక్షం కావాలి. ఎట్లా వస్తుంది మోక్షం? పక్కింటి వాడితే మోక్షం. మోక్షం ఏదైనా పంచారంగట్లో దొరుకుతుందా? దొరకదు కదా. కష్టపడాలి కొంచెం దాన్ని కష్టపడితే అప్పుడు మనకు. చాలామంది తక్షణమే అన్నం పెట్ట ఎక్కడ పెడతారు? బియ్యం తీసుకొచ్చి అన్నం పెట్టి ఉంటే కాసేపు ఉండి ఉడకద్దు బియ్యం, అది టైం పడుతుంది. అట్లా అన్ని పదార్థాలు ఉన్నాయని అట్లా మనకు దొరకదు. అన్ని
వాళ్ళు కాచాలా మరి పెరుగు పెట్ట పేరు పెట్టాలా, చిలకాల, అప్పుడు వెన్న అప్పుడు నెయ్యి విధానంగా ఒకటి కాదు. తక్షణం నెయ్యి పట్టదు కదా, దాంట్లో నెయ్యి లేదు కదా. పాల్లో ఉంది కానీ దొరకదు, పాల్లో వెన్న ఉంది కానీ దొరకదు. దానికి ప్రాసెస్ అయిన తర్వాత అనుగ్రహించాడు స్వామీజీ ఈరోజు అని. అది నువ్వు వేప చెట్టు రావి చెట్టు చుట్టి అశ్వత్థనారాయణ పూజ చెయ్యి, మీకు పిల్లలు పుడతారంటే ఒక ప్రదక్షిణ చేసేది కడుపు చూస్తుంది. తొందరగా అవుతుంది. 2 ప్రదక్షిణలు చేసేది కడుపు చూస్తుంది, 3 ప్రదక్షిణలు చేసేది కడుపు చూస్తుంది. స్వామి చెప్పింది అంత అబద్ధమే. కరడుపై రాలేదు, ఎట్లా వస్తుంది? పెళ్లి కావాలి నీకు, పిల్లలు పుట్టడానికి టైం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కావచ్చు, తక్షణం కాదు. కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం వెయిట్ చేయాల్సి, రేషన్ కార్డు తీసుకోవాలన్నా కూడా వెయిట్ చేయాలి కదా, తక్షణం దొరకదు కదా, లైన్లో వెళ్ళాలి కదా. బస్ టికెట్ అంతే, రేషన్ కార్డు అంతే, తిరుపతి వెంకటరమణ స్వామి దర్శనానికి అంతే, తక్షణం దొరకదు కదా. ఎంత డబ్బులు పెట్టినా కూడా స్పెషల్ క్యూ అనేది అక్కడ కూడా ఉంటుంది కదా. సో మన దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే నిబ్బరం, శాంతత, నిబ్బరం. 25 ఏళ్ళు ఇక్కడ నేర్చుకున్నారు మీరు. శాంతత, స్వామీజీ వస్తారు, నిరీక్షణ చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది, అది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరో ఒకరికి వరం ఇచ్చారు, మీ ఇంటికి వస్తాను, ఒకరికి వరం ఇచ్చారు. కుంభకోణంలో జరిగింది, నిజంగా జరిగింది. 30 ఏళ్ళకి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు 99 ఏళ్ళు కాచుకున్నారు వాళ్ళిద్దరు, భార్య భర్తలు ఇద్దరు కూడా. స్వామీజీ వెళ్ళిన తర్వాత 3 రోజులకు వెళ్ళిపోయారు. ఆ కుంభకోణంలో ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సడన్గా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ అడ్రస్ ఎవరికి తెలియదు, ఏదో కష్టపడి అడ్రస్ సంపాదన చేసి వెళ్ళారు. వాళ్ళు స్వామి కాచుకున్నాను. ఆ భక్తి పుస్తకాల్లో చదివారు, నిజంగా చూశారు. అట్లా మనం ఇక్కడ కూడా కాచుకున్నాం. ఆ నిరీక్షణ, మనం ఎంత నిరీక్షణ చేస్తే అంత మంచిది, బాగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. భక్తి అనేది కూడా అంతే, చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఊరగాయ వేశారనుకోండి, ఊరగాయని అట్లా ఊరబెడితే 6 నెలలు అయిన తర్వాత రుచిగా ఉంటుందో లేదు చెప్పండి. ఇంకా బాగుంటుంది, అట్లా బాగా రుచిగా ఉంటుంది. అట్లనే ఇది కూడా భక్తి అనేది కూడా మనకి ఇంకా బాగా వస్తుంది. ఇంకొక భక్తురాలకి స్వామి వరం ఇచ్చారు, వస్తాను అని చెప్పి రాలేదు. నిరీక్షణ చేసి 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 ఒకరోజు మైసూరు ఆశ్రమానికి వచ్చింది. కొంచెం డబ్బు కొంచెం ఉండేది పాపం. వచ్చి పాస్పోర్ట్ చేసుకొని డబ్బులు పెట్టి మా ఇంటికి రావద్దండి మీరు, రేపు కార్యక్రమం ఉంది మీ ఊరికి వస్తున్నాను, మీ ఇంటికి వద్దు రావద్దండి. పక్కన ఉండేవాళ్ళు అడిగేది పిల్లలు, బాగా తిట్టారు, నీకేం పట్టింది, నీకేం దెయ్యంగా ఏం పట్టింది, స్వామి చూస్తానంటే రావాలి, నీకేం తెలుసు, వస్తారు ఎంత ఆనందంగా ఉన్నానో నేను. గోపాలు వచ్చి వెళ్ళిపోతే అంతే, ఇంత అయిపోతుంది, ఇంత చూసేసాం అయిపోయింది. సార్థకం చేసుకునే యోగ్యత నాకు ఇంకా లేదు. అందుకని ఇప్పుడు వస్తారు అనేదే సార్థకత. ఎంత ఆనందంగా ఉందో నాకు. వస్తారట తిన్నాము, ఎదురు చూస్తున్నా, అటు ఉన్నారు ఇక్కడున్నారు అట్లా వస్తారని. మీరు ఒకసారి వచ్చి వెళ్ళండి, రేపటి నుంచి మళ్ళీ నేను మీకు పూజ అది తర్వాత వచ్చారు కదా ఇంకేంలే అని అయిపోయింది. సో నిరీక్షణ అనేది చాలా ముఖ్యం. వరం ఇస్తానంటే అట్లా ఉండాలా, అదృష్టవంతుడు, ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుంది. అందుకే నీకు ప్రాణం కూడా పెట్టి, ఆ ప్రాణం కూడా పెట్టింది కారణం అదే. ఒక నిరీక్షణ అనేది అది బాగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది. అది తర్వాత ఇంతే అని కాకూడదు. కొండ దూరానికి ఎంత నున్నగా కనపడుతుంది కదండి, ఎంత బాగుంటుంది, నున్నగా ఉంటుంది. దగ్గరికి వెళితే విపరీతమైన అడవి, అంతా చెట్లు పొట్లు ముళ్ళు అని ఉంటుంది.
రాళ్ళు అన్నీ ఉంటాయి, మొత్తం ఎక్కడానికి అయ్యలేదు, ఇంత నైస్గా కనపడదు, దూరానికి నైస్ కనపడదు. కాబట్టి సద్గురువు కూడా వరం అనేటువంటిది అంతేనే. మనకు ఆ నిరీక్షణ ఎంత ఇప్పుడు తెర వేసిన తర్వాత హడావిడి పడతాం. తిరుపతిలో తెరతీస్తారా ఏంటో ఆ తెర వెనకాల ఏదుందో, తెరకనే ఎందుందో, ఏ మోక్షమో ఏమిటో. ఒకసారి తెర తీసిన తర్వాత నమస్కారం, ఇంతేనా, ఏ నమస్కారం తెర అనేది మోక్షానికి మార్గం, వరం అనేది మోక్షానికి మార్గం. వరం రాకూడదు, నీకు తెలియదు. వరం అంతే, అది ఎన్ని కోట్ల జపం చేస్తూ ఉంటాం మనం. వరం ఇప్పుడు వరం వచ్చిన తర్వాత అయిపోయింది. సో మీరు అట్లా చేయరని నమ్మకంతో నేను వచ్చాను ఇక్కడ. అయిపోయింది అంటే నా స్వామీజీ వా ఇంత ఇదేనా, ఇంత గడ్డను ఇంతేనా ఉండేది, ఇంతేనా అనే నాకు 1000 రెట్లు ఇంకా పెంచుకోవాలి, ఇంకా ఇప్పటి నుంచి ఎదగాలి. మనం ఇన్ని రోజులు వస్తారని ఇప్పుడు జ్ఞానంతో ఎదగాల. మనం అన్నీ మామూలుగా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టారు, అది ఇల్లు సంపాదన చేసుకున్నాం, కష్ట సుఖాలు అన్నీ ఉన్నాయి. ఎంత కష్టమైనా తింటున్నాం కదా, పేదవాడు తింటున్నాడు, వాడు తింటున్నాడు, అందరూ ఎవరు బంగారు తింటారు, పెద్దవాళ్ళు వాళ్ళు అన్నమే తింటారు, వీళ్ళు అన్నమే తింటున్నాం, అందరూ తింటారు. కాకపోతే అట్లా ఉంటుంది, బాగున్నాం, ఫస్ట్ క్లాస్ కావాలి. కానీ మనం ఇప్పుడు ఈ రోజు నుంచి మనం భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడుతూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అదే నేను నాకు పొద్దున కూడా అదే చెప్పాను, అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, దుఃఖపడద్దు. దేవుడు అన్యాయం చేశాడు అనకూడదు. దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. మనకి ఏది చెడ్డది జరిగినా, ఏది మంచిది జరిగిన న్యాయమే. వాడి దృష్టి అది, వాడు ఫైనల్, భగవంతుడు ఫైనల్, దత్తుడు ఫైనల్. ఏం జరగాలో జరుగుతుంది, ఫైనల్. అంతే, నన్ను బాధపడాల్సిన పని లేదు. అన్యాయం అనుకోవాలి, న్యాయమే చేశాడు అనుకోవాలి. దాంట్లో మనం డీప్గా లోపల వెళ్ళి యోచన చేస్తే నాకు న్యాయమే చేశాడు అని నువ్వే అంటావు. ఒకరోజు నువ్వే అంటావు, మంచి పని అయింది, మంచం మీద పడుకోకుండా మంచి పని చేశాడు మా తాతగారి అంటే ఎంతోమంది అన్నారు. మంచం మీద పట్టుకోండి, గొట్టాలు పెట్టి అనావస్థపడి ఎందుకు అంత పాతాపదనం, న్యాయమే చేశాడు. అన్నీ న్యాయమే, ప్రతిదీ న్యాయమే పరమాత్మ చేశాడు. కాబట్టి దేవుడి ముందు నిల్చొని అన్యాయం అనొద్దండి, దేవుడి ముందు నిల్చొని వాడికి ఇంక ఇచ్చావు నాకు ఇవ్వలేదు అనొద్దండి. కడుపు మంట పడకూడదు, కుళ్ళు ఉండకూడదు, ఉండిన దాంతో తృప్తి పడండి. ఎటు పడుకున్న నిద్ర వచ్చేస్తుంది. 2 రోజులు నిద్ర రాదేమో, 3వ రోజు వెళ్ళైతే నిద్ర వస్తుంది. మన ఇంట్లో వాళ్ళు పోయినా వాళ్ళ మీదే పడుకొని నిద్రపోతాం. ఆ నిద్ర, ఆకలి అనేది పరమాత్ముడు ఇచ్చాడు మనకి, ఇది ఇచ్చాడు. పూర్వజనం ఎవరికైనా జ్ఞాపకం ఉందంటే ఎవరికి, ఏ ఊర్లో పుట్టారు మీరు తెలియదు, పోలేండి నెక్స్ట్ జన్మది అదే తెలియదు. ఇప్పుడు నిన్నటి కూరని మనకు తెలియదు. ఇంకా వాడి పూర్వజన్మ వారం రోజుల కింద మీ ఇంట్లో ఏ కూర చేశారంటే మర్చిపోయారు, తెలియదు. సో అదే మర్చిపోతున్నాం. 10 ఏళ్ల కిందట ఏం జరిగింది మీ ఇంట్లో మర్చిపోతాం. ఇది మరొక ఇచ్చాడు స్వామి, ఇక్కడ ఇచ్చాడు. అంటే చెప్తూనే ఉంటాయి మాట, అట్లా పోతూ ఉంటాయి. అక్కడ దున్నపోతూ పోతుంది, మామ అని పిలుస్తూ ఉంటారు దున్నపోతున్నాడు. ఎందుకంటే అది మామగారు ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకాలు వచ్చేసిన తర్వాత కుక్క, పంది అన్ని దాళ్ళని పిలుస్తాం. అత్త అంటాం, వెళ్ళి పంది దగ్గర వెళ్ళి అది పరిగెత్తిపోతుంది. దానికి జ్ఞానం లేదు, మనకు వస్తే రాకూడదు. ఒకవేళ దాంట్లో జ్ఞానం వస్తే మీ ఇంటికి ఎత్తుకొని వస్తుంది, ఏ కొడలు అని వస్తుంది. అది భయపడి పరిగెత్తిపోతాం. సరే, రాకుండా చేశాడు పరమాత్మ, ఎవ్వరికి రాకుండా. ఎంత న్యాయం చేశాడు భగవంతుడు. అయ్యో పూర్వజన్మ ఏమైందో, అన్యాయం చేశాడు అనకూడదు, న్యాయమే చేశాడు. జ్ఞాపకం వస్తే ఇంక మనం ఉండలేము, అంతే.
ఎక్కడో ఒక శిశువు జ్ఞానం వచ్చిందంటే ఎంత పెద్ద పేపర్ న్యూస్ అయిపోతుంది, టీవీ న్యూస్ అయిపోతుంది. అయ్యో వచ్చిందట, జ్ఞానం వచ్చిందట అని. పక్కడి చచ్చిపోయింది రండి, అది ఉండదు కూడా, ఎన్ని రోజులు ఉండదు, బతకదు. అట్లా పరమాత్ముడు అంతా ఇట్లా ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఒక టేప్ రికార్డ్ పెట్టాడు. అంతే, ఇది చాలా రక్షణ చేసుకోమని చెప్తారు. తలకాయ పెద్ద ఒక పెద్దది పెట్టాడు, పెద్ద ఎముకను పెట్టాడు, పెద్ద ఏం కాకపోకుండా. స్కూటర్లో పెడితే ఇంకా దాని మీద ఏం పెట్టుకొని గవర్నమెంట్ చెప్తుంది. లేకపోతే ఫస్ట్ డాక్టర్ ఏమడుగుతారు, హెడ్ ఇంజరీ అయిందండి అంటారు. తలకాయకి వెళ్ళేది అయితే పర్వాలేదు, బతుకుతారు. ఇక్కడ మల్టీ ఇది అయిపోతుంది, ప్రాబ్లం ఒక 6 నెలలు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం ఏమీ కాకూడదు. ఇక్కడ అయిందంటే జ్ఞాపక శక్తి పోతుంది, దాని నుంచి ఏమవుతుంది, మనిషి సో కాబట్టి ఇది దీని మస్తకం, దీంట్లో పరమాత్ముడు ఉన్నాడు, దీన్ని కాపాడుకోవాలి. సద్గురువుని చూస్తేనే తలకాయ ఉంచేది కారణం, దానికి నీళ్లు పోయండి అని అర్థం. జ్ఞానం నీళ్ళు. ఇది చెట్టు వేరు ఇట్లా ఉంది, ఊర్ధముఖ శోషాగి ఇట్లా ఉంది. భగవద్గీతలో చెప్పినట్టుగా వేరు ఇట్లా ఉంది. దీనికి నీళ్ళు పోస్తే మళ్ళీ బాగా పెరుగుతుంది. జ్ఞానం పోయండి అని అర్థం. స్టాప్ ఇట్లా అంటారు, నీళ్లు పోస్తున్నారు. తలకాయ నేను చేయబెట్టండి అనకూడదు. చాలామంది అంటారు నా తల ముట్టండి అంటారు. ముట్టకూడదు, న్యాయంగా గురువు గారు ముట్టకూడదు. ముడితే అంతే, 40 రోజుల్లో ఫినిష్ నీ కథ. అందుకని ముట్టకూడదు. ఊరికేట్లా మనము అజ్ఞానం మనకు. తల ముట్టండి, ఆ కాలు తీసి నన్ను రుద్దండి, తప్పది. అట్లా అనకూడదు కూడా. మనం ఊరికే చూస్తే చాలు కంటితో అన్నీ జ్ఞానం వస్తుంది. చాలా సంతోషం. ఇక్కడ కేవలం స్తూపం చూసుకొని వెళ్ళి, స్తూపం అంటే మన వెన్నపూస, వెన్నపూసనే స్తూపం. ఈ శరీరమే ఆలయం. ఈ వెన్నపూసలో విచిత్రమైన అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు మనకు. మూలాధారం నుంచి శాస్త్రం వరకు అన్ని దేవతలు. అందుకని ఇక్కడ స్తూపంలో అన్ని దేవతలు పెట్టారు. అందుకని మూలాధారం నుంచి శాస్త్రం వరకు ఈ దేవతలు ఉండబట్టే శరీరం పారాడుతున్నది, శరీరం అన్నం తింటుంది, పడుకుంటుంది. అట్లనే ప్రతి దానికి ధ్వజస్తంభం పెట్టడం కారణం అంటే మన వెన్నపూస మూలాధారం నుంచి ఇక్కడ వరకు అదే ధ్వజస్తంభం. ఈ తలకాయ కలశం, చేతులు కాళ్ళు స్తంభాలు, అంతరాలయం. మన ఊపిరి ఉంది కదా, ఊపిరిది ఆ లోపల ఉండేటువంటి ఆత్మజ్యోతి. ఊపిరి ఉంది కదా, గాలి, అది ఆరుకోకుండా ఉంటుంది. నందాదీపం అది లోపల. ఇది దేవాలయం యొక్క రచన. శరీరం వాకింగ్ శరీరం. ఇది దేహమే దేవాలయం. దేవుడు ఉండవుదే దేవాలయం. దేహంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేహంలోనే ఉన్నాడు. మనకు తెలియలేని అట్లా చేసుకుంటున్నాం అంతేగాని ఇదే దేవాలయం. ఇది దేవస్థానం, ఇది గర్భగుడి, ఇది అంతరాలయం. ఇదంతా మొత్తం శరీరం అంతా మొత్తం ఆలయం. మన శరీరమే ఆలయం. అందుకని మెడిటేషన్ చేయండి. దీన్ని నాశనం చేసుకోకూడదు, దీనికి అసహ్యం వేయకూడదు. దీన్ని పవిత్రంగా పెట్టుకోవాలా, శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలా. దీన్ని చెత్త గిత్తంతా మనం తిని నాశనం చేసుకోకూడదు, తొందరగా పాడు కాకూడదు. శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలా. మన శరీరము హ్యాపీగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. నిద్ర ఎంత బాగా పడుతుందంటే మనకి ఏ తాపత్రయాలు ఉండో పడతాయి. అట్లా కొంచెం దూరం వెళితే రావటానికి నిద్రే పడుతుంది, మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అట్లా నిద్ర పడుతుందంటే అది ఎక్కడ పడితే అక్కడ పిచ్చకాడికి చూడండి, భయమే ఉండదు, బాగా పడుకుంటాం. లేకపోతే మాటికి తేలేసి చూస్తూ ఉంటాం. అయ్యో సినిమాకి వెళతాము. ఒకప్పుడు సినిమాకి వెళ్ళి చూస్తే మధ్యలో ఏమే వెనక తట్టు కలిపేసావా అంటుంది. ఇక చూసుకోలేక ఏమో వస్తాయి కదా తెలియదు. ఇంకా సినిమా చూడబట్టి పోతుంది, పోయిందే మధ్యానికి నాశనం అయిపోయింది. జ్ఞాపకం లేదు, ఎగిపేసానో లేదు. గడిపెట్టావా, నువ్వు పెట్టావా, లేక నువ్వు పెట్టావు. ఆ ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటుంది, గడి వెనక ఉన్నాడు. అచ్చా కూర్చో అని చెప్తారు. ఎందుకంటే వినపడదు కదా వాళ్ళకి. మధ్యలో సినిమా చూడబుద్ది కాదు, మెల్లగా లేస్తారు ఒక్కొక్కరు. ఏమో మనం గడిపెట్టలేదు. ఆ విధంగా మన శరీరం అటు, మన బుద్ధి అటు. మనం నెమ్మది
నెమ్మదిగా ఉండటానికి మధ్యలో పారాయణం చేస్తూ ఉంటా, మధ్యలో ఏదో ఇంటి జ్ఞాపకం వచ్చేస్తుంది, లేచిపోతాం. సో కాకుండా తపస్సు చేయాలి. ఈరోజు అందరూ తపస్సు చేశారు. ఇన్నేళ్లకు స్వామీజీ ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మంచిది. శుభంలోనే ఉన్నారు. శుభంలో కనపడ్డారు, చాలా మంది కనపడ్డారు, ఎక్కినట్టుగా దిగినట్టుగా. నేను అప్పుడు కోతి రూపంగా వస్తాను, చూసారో లేదో నన్ను మిగిలించారు. నాకు రాయితో కొట్టారు కూడా, ఆయన కొట్టించుకుని వెళ్ళి అట్లానే కోతిని ఇంకా దగ్గర తీసుకెళ్తాండి. ఏ కోతి ఎవరికి తెలుసు, ఏ కోతి స్వామి యొక్క సచిత్రానుభవం. స్వామికి కళలో వచ్చారంట 4 గంటల సమయంలో. స్వామి ఫోటో వచ్చి ఇచ్చినట్టుగా తెల్లారిపోతున్న గుళ్ళోకి వస్తే ఆ ఫోటో గుళ్ళో ఉందండి. ఇప్పుడు అర్థమైందా? ఉన్నారు ఉన్నారు అక్కడే ఉన్నారు. నేను అప్పుడప్పుడు మోడర్న్లో కూడా వస్తూ ఉంటాను. శూలం పైన ఉంటాను అప్పుడప్పుడు. మన నెలవంకగా కనబడ్డారండి. నెలవంక ఇక్కడేంటి ఈరోజు లాలాస్లో కనపడుతున్నాను. ఎక్కడో మీకోసం చేస్తాం సార్. ఇంకా లేట్ అయింది. कार ಇಲ್ಲಿ ಕಾರ್ ಹಿಂದಕ್ಕೆ ಬಂದು